వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎన్టీపీసీ అండ్ ఇతర ఎగ్జామ్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేస్తే మనకి మొదటగా ఇచ్చిన క్వశ్చన్, ఇండికా పుస్తక రచయిత ఏ ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు మరియు దౌత్యవేత్త రాశారు అని. చూడండి అన్న, క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఏది సార్ అంటే ఇండికా అనే పుస్తక రచయిత ఎవరైతే ఉన్నారో ఇతను గ్రీకు చరిత్రకారుడు మరియు దౌత్యవేత్త అని అంటే ఈ ఇండికా పుస్తకం రాసినది ఎవరు? ఆప్షన్ ఏ మెగస్తనిస్, ఆప్షన్ బి సెల్యూకస్ అనే వ్యక్తి, ఆప్షన్ సి డిమాచెస్, ఆప్షన్ డి డయోనిసియస్ అనే వ్యక్తి. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇండికా అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి మెగస్తనీస్ అనే వ్యక్తి. ఓకే, ఈ ఇండికా అనే పుస్తకాన్ని ఈ మెగస్తనీస్ అనే వ్యక్తి ఏ భాషలో రాశాడు? ఏ భాషలో రాశాడు సార్ అంటే గ్రీకు భాషలో రాయడం జరుగుతుంది మనకి ఇతను. అయితే ఈ మెగస్తనీస్ ఎవడు సార్? చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. గతంలో మన ప్రీవియస్ అన్ని రకాల ఎగ్జామ్లో పడిన క్వశ్చన్. ఏది సార్ అంటే మనకి సిరియా అనే దేశాన్ని పాలిస్తున్న ఎవరు సార్ అంటే ఏ దేశం సార్ అంటే సిరియా అనే దేశంను పాలిస్తున్న ఎవరు సార్ అంటే సెల్యూకస్ నికేటర్. ఇక్కడ ఉన్నాడు చూడండి నాన్న, మనకి ఎవరు సార్ అంటే సెల్యూకస్ నికేటర్ ఆస్థాన యొక్క కవి లేదా ఒక రాయబారి. అయితే ఈ యొక్క సెల్యూకస్ నికేటర్ ఈ మెగస్తనీస్ అనే వ్యక్తిని ఎక్కడ పంపించాడు సార్ అంటే మౌర్య సామ్రాజ్యానికి పంపించడం జరిగింది. ఎక్కడ పంపించాడు సార్ అంటే మౌర్య సామ్రాజ్యానికి పంపించడం జరిగింది. ఎవరు పంపించారు? సెల్యూకస్ నికేటర్ అనే వ్యక్తి పంపించడం జరిగింది. ఆ మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి మౌర్య చంద్రగుప్త లేదా చంద్రగుప్త మౌర్యుడు. ఎవరున్నారు సార్ అంటే అప్పుడు పాలకుడు చంద్రగుప్త. ఓకే, చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి పరిపాలన కాలంలో మెగస్తనీస్ ఎక్కడ భారతదేశానికి మౌర్య సామ్రాజ్యానికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఇతను భారతదేశంలో మొత్తం తిరిగి ఈ గ్రంథాన్ని రూపొందించడం జరిగినది ఇండికా అనే గ్రంథం. ఈ ఇండికా అనే గ్రంథం ప్రకారం ఈ మెగస్తనీస్ అనే వ్యక్తి మొదటగా ఏ ప్రాంతాన్ని సందర్శించాడు సార్ అంటే పాటలీపుత్రం. ఏది సార్ అంటే పాటలీపుత్రం అనే ఒక పాటలీపుత్రం అనే నగరంను సందర్శించినట్లుగా ఈ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ గ్రంథం చూసుకుంటే మనకి గ్రీకు భాషలో రాయబడినది మనకి. అయితే ఇతను పాటలీపుత్రంలో ఎంటర్ అయినప్పుడు మొదటగా అతను ఒక అందమైన మర్రిమాను అనేది ఏది సార్ అంటే ఒక అందమైన మర్రిమాను అనేది ఉండడం జరుగుతుంది అని కూడా ఆ గ్రంథంలో వివరించడం జరుగుతుంది. అయితే ఇదే గ్రంథంలో ఈ యొక్క మెగస్తనీస్ అనే వ్యక్తి చెప్పాడు. ఏమని చెప్పాడు సార్ అంటే ఈ యొక్క గ్రీకుల భవనాలు కంటే ఏవైతే భవనాలు ఉంటాయో ఈ గ్రీకుల భవనాల కంటే మౌర్య సామ్రాజ్యంలో భవనాలు అందంగా పెద్దవిగా ఉన్నట్లుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇతనే మన గతంలో అడిగిన క్వశ్చన్, మౌర్య సామ్రాజ్యంలో 7 కులాలు లేదా కుల సంఘాలు ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే 7 కులాలు లేదా 7 వర్గాలు ఉన్నట్లుగా. ఎవరెవరు సార్ అంటే వేదాంతులు, రైతులు అండ్ సైనికులు అండ్ దాని తర్వాత పశు కాపరులు, వృత్తి వ్యాపారులు, పాలనా అధికారులు అండ్ ఆంధ్రుల ప్రస్తావన గురించి కూడా తెలియజేసే గ్రంథమే ఏది సార్ అంటే ఇండికా అనే గ్రంథం. చూడండి, 7 రకాల కులాలు లేదా వర్గాలను ఉన్నాయని వివరించడము కూడా జరగడం జరిగింది. అయితే ఈ యొక్క మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో ఓకేనన్నా, ఇండికా గ్రంథంలో
ఏమని పేర్కొన్నాడు పాటలిపుత్రాన్ని అని చూసుకుంటే పాలింబోత్ర అనేది ఏమని పేర్కొన్నాడు సార్ అంటే పాలింబోత్ర అనే పేరుతో దీన్ని పేర్కొనడం జరిగింది. ఈ పాలింబోత్ర అనే పట్టణం లేదా పాటలిపట్టణం అనేది ఏమని వివరించాడు సార్ అంటే గంగా నది, ఇదేమో పైన గంగా నది అండ్ ఇదేమో మనకి సోన్ నది. ఈ గంగా సోన్ నది సంగమ ప్రాంతంలో అంటే గంగా సోన్ నది ఎక్కడైతే కలవబోతుందో ఆ ప్రాంతంలో మనకి దాదాపుగా 9.5 మైళ్ళ పొడవుతో 9.5 మైళ్ళ పొడవుతో దాదాపుగా 1.5 అంటే 1/4 మైళ్ళ వెడల్పుతో ఈ నగరం ఉంది అని పేర్కొనడం జరిగింది. అంటే ఏదైతే పాటలిపుత్ర లేదా పాలిబోత్ర అని చెప్తున్నాడో ఇది గంగా నది అండ్ సోన్ నది సంగమ ప్రాంతం. ఎక్కడైతే రెండు కలుస్తుందో ఆ ప్రాంతంలో 9.5 మైళ్ళ పొడవు అండ్ 1.5 అంటే 1/4 మైళ్ళ వెడల్పుతో ఉండడం జరుగుతుంది. చుట్టూ ఈ పాటలిపుత్ర నగరం చుట్టూ కూడా ఒక కోట గోడ అండ్ 600 అడుగుల లోతైన కందకాలను అండ్ 64 ద్వారాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 570 బురుజులు ఉన్నట్లుగా కూడా తెలియజేశాడు. బురుజులు అంటే ఎత్తైన ప్రాంతం, మన కొండారెడ్డి బురుజు లాగా. అలాగా ఈ యొక్క పాటలిపుత్రం యొక్క నగరం గురించి ఇతను ప్రస్తావించడం జరుగుతుంది. ఇదేనన్న పాటలిపుత్ర నగరం గురించి ఏ గ్రంథం తెలియజేస్తుంది సార్ అంటే ఇండికా అనే గ్రంథము తెలియచేయడం జరుగుతుంది. దానితో పాటు ఇండికా అనే గ్రంథం తెలియజేసే ముఖ్యమైన అంశాలు ఏమిటి సార్ అని ఒకటిసారి గమనిస్తే, ఒకటి ఈ ఇండికా గ్రంథం వీరి కాలం నాటి సైనిక పాలన గురించి తెలియజేస్తుంది. అంటే వీరి కాలంలో సైనిక పాలన ఎలాగా ఉంది అని, అండ్ దాని తర్వాత వీరి కాలంలో పట్టణ పాలన ఎలాగా ఉంది అని, అండ్ వీరి కాలంలో గ్రామీణ పాలన కూడా ఎలాగా ఉంది అని కూడా తెలియచేయడం జరుగుతుంది. అయితే వీరి కాలంలో పట్టణ పాలనను ఏమని పిలుస్తారు సార్ అంటే అస్తినో మోయో అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు సార్ అంటే అస్తినో మోయో అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అస్తినో మోయో అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అండ్ అగ్రోనోయ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు నాన్న? అగ్రోనోయ్ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ యొక్క ఏది మౌర్య సామ్రాజ్యంలో ఉండే ప్రజల అందరూ కూడా పొదుపు పరులు అని, అంటే ఎక్కువగా పొదుపు చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుందని, అండ్ దొంగతనం చేసేవారు ఉండేవాళ్ళు కాదని, అండ్ యుద్ధాలు చేసే సమయంలో రైతులు తమ పనులకు తాము వెళ్ళేవారని, వాళ్ళ సైనికులు ఎలాంటి బాధలు పెట్టేవాళ్ళు కాదని తెలియజేయడం జరిగింది. ఇంకోటి మెగస్తనిస్ రాసిన గ్రంథంలో బంగారు పుట్టలు పెట్టే చీమలు కూడా ఉన్నట్లుగా తెలియచేయడం జరిగింది. అండ్ అసలు ఇండికా అనే గ్రంథం ప్రకారం బానిసత్వం అనేది ఏది సార్ అంటే బానిసత్వం అసలు లేనే లేదు అని చెప్పడం జరిగింది. కానీ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రము అండ్ యజ్ఞవల స్మృతి ప్రకారం బానిసత్వం అనేది ఎక్కడుంది సార్ అంటే ఈ యొక్క మౌర్య సామ్రాజ్యంలో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. అయితే ఈ మెగస్తనిస్ ని అబద్ధాల కోరు ఏది సార్ అంటే మెగస్తనిస్ ని అబద్ధాల కోరు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు సార్ అంటే స్ట్రాబో అనే వ్యక్తి పేర్కొనడం జరిగినది. అబద్ధాల కోరు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు సార్ అంటే స్ట్రాబో. ఇది మనకి మెగస్తనిక్ సంబంధించిన ఇండికా గ్రంథానికి సంబంధించిన అంశం. ఎక్కడ ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు 100% ఆన్సర్ చేయొచ్చు. అంటే డైలీ మా క్వశ్చన్లు మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒకటే బెనిఫిట్, మీరు ఏ ఎగ్జామ్ రాసినా 100% క్వశ్చన్లన్నీ కూడా మా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి పడతాయి. అంటే ఏదైనా ఒక అంశం వస్తే దాని బ్యాక్గ్రౌండ్ 360 డిగ్రీలో వివరించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు నిన్న వచ్చిన SSC రిజల్ట్ లో
మా ఆర్ఎస్ అకాడమీ తరపు నుంచి దాదాపు 10 మందికి పైగా సెలెక్ట్ అవ్వడం జరిగినది. ఇదొక హిస్టరీ అని చెప్పవడం జరుగుతుంది. అండ్ రేపు ఫిబ్రవరి నెలలో మన ఎస్ఎస్సికి సంబంధించిన రిజల్ట్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. మీరు దానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్యం గవర్నమెంట్ జాబా? అది ఆర్ఎస్ అకాడమీతో సహకారం చేసే బాధ్యత మాదిగా మేము తీసుకుంటున్నాం. కాబట్టి రేపే మీరు ఇక్కడికి వచ్చేయండి. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, సాయి వసంత కాంప్లెక్స్ కర్నూలు. మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా మా యొక్క ఆర్ఎస్ అకాడమీ తరపునే మీకు అందించడం కూడా జరుగుతుంది. కానీ మర్చిపోవద్దు మిత్రమా, గవర్నమెంట్ జాబ్ నీ లక్ష్యమా అయితే మమ్మల్ని ఫాలో అవ్వు. ఈ జాబ్ ఎలాగ రాదో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్, నెక్స్ట్ జీకే క్వశ్చన్ కి వెళ్ళిపోదాను. నెక్స్ట్ ప్రశ్న 2020 ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి అంటే ఏ సంవత్సరంలో చేర్చబడ్డాయి అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1973, ఆప్షన్ సి 1975, ఆప్షన్ డి 1976. అయితే మనకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చబడ్డాయి సార్ అంటే 1976వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఎవరు సార్ అంటే మనకి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగినది. అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఓకే ప్రాథమిక విధులను ఏది సార్ అంటే 4A భాగంలో, ఏది సార్ అంటే 4A భాగంలో 51A సబ్ క్లాస్ ఏ, ఏది సార్ అంటే సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగినది. ఓకే, మొత్తం కూడా ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 11 ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి. ప్రారంభంలో ఎన్ని ఉండేవి సార్? ప్రారంభంలో ప్రాథమిక విధులు ఓకేనా 10 ప్రాథమిక విధులు ఉండేవి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 11 విధులు ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన ఆధారంగా చేర్చాం? గతంలో అడిగిన క్వశ్చన్. ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో ఏ కమిటీ సార్ అంటే స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల ఆధారంగా. ఏ కమిటీ సార్ అంటే స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల ఆధారంగా వీటిని చేర్చడం జరిగినది. సూచనలు ఏవైతే ఉన్నాయో అవి. అయితే మనకి ఈ ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాం? ఈ ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగం సార్ అంటే రష్యా లేదా యుఎస్ఎస్ఆర్ అని రాజ్యాంగం నుంచి వీటిని గ్రహించడం జరుగుతుంది. అయితే వీటిని ప్రాథమిక విధులను భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టినది హెచ్ఆర్ గోఖలే. ఎవరు సార్ అంటే హెచ్ఆర్ గోఖలే అనే వ్యక్తి. ఎక్కడ సార్ అంటే పార్లమెంట్ లో ప్రాథమిక విధులను ప్రవేశపెట్టడం జరుగుతుంది మనకి. ఓకేనన్న, ప్రాథమిక విధులు ప్రవేశపెట్టినప్పుడు మొత్తం కూడా 10 విధులు మాత్రమే అమల్లోకి వచ్చాయి. అసలు స్వరణ్ సింగ్ ప్రవేశపెట్టిన ప్రాథమిక విధులు ఎన్ని సార్ అంటే 8. చాలా జాగ్రత్త నాన్న. స్వరణ్ సింగ్ ప్రవేశపెట్టిన ప్రాథమిక విధులు 8. కానీ మన హెచ్ఆర్ గోఖలే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత ఎన్ని ప్రాథమిక విధులు సార్ అంటే 10. అయితే 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు చేర్చారు సార్ అంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల బాధ్యత అని చేర్చి ఒక విధిని చేర్చారు. 6 నుంచి
14 సంవత్సరాల వయసులో ఉన్న ఈ బాలబాలికలు ఎవరైతే ఉన్నారో, ఓకేనన్నా, ఎవరైతే బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రాథమిక విధులను చేర్చడం జరిగినదిగా పిలిచారు. అంటే వాళ్ళకు ప్రాథమిక విద్యను చేర్చాలనే ఉద్దేశంతో. అండ్ దాని తర్వాత మనకి జనవరి 3వ తారీఖుని, గతంలో అడిగిన క్వశ్చన్ అన్న, జనవరి 3వ తారీఖుని ఏ డే సార్ అంటే భారత ప్రాథమిక విధుల దినోత్సవంగా, భారత ప్రాథమిక విధుల దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ప్రాథమిక విధుల దినోత్సవంగా జరపడం జరుగుతుంది మనకి. అయితే ప్రాథమిక విధుల పైన వ్యాఖ్యలు కూడా ఉండడం జరుగుతుంది. మనకు అడగవచ్చు, ఒక ఇందిరాగాంధీ గారు మనకి ఏమని చెప్పారంటే ప్రాథమిక హక్కులను ఉద్దేశించి, హక్కులు అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు రాజ్యాంగ ప్రజాస్వామ్య సమతుల్యాలను పరీక్షిస్తాయి అని ఇందిరాగాంధీ గారు చెప్పారు. అదే మనకి ఎవరు సార్ అంటే జస్టిస్ కేపి ముఖర్జీ గారు ప్రాథమిక విధులు అనేవి కేవలం అలంకార పూర్వకమైనవి అని చెప్పాడు. అదే హెచ్జే లస్కీ, ఎవరు సార్ అంటే హెచ్జే లస్కీ, ఒక నాణ్యానికి ఇరువైపులా ఉన్నవే హక్కులు ప్రాథమిక విధులు అని చెప్పాడు. హెచ్జే లస్కీ ఒక నాణ్యానికి ఇరువైపులా ఉన్నవే విధులు హక్కులు అని ఈ యొక్క హెచ్జే లస్కీ అన్నాడు మనకి. ఇదేనన్న ఇలాగ ప్రాథమిక హక్కులు ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎన్ని ప్రవేశపెట్టారు, ఏ కమిటీ సూచించింది, ఏ రాజ్యాంగం నుంచి రాసాం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. ఏంటి సార్ అంటే 3వ పంచవర్ష ప్రణాళిక రూపొందించినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అని ఇక్కడ ఆప్షన్ లో ఇవ్వడం జరిగినది మనకి ఇక్కడ. ఓకే, 3వ పంచవర్ష ప్రణాళిక కాలం తెలిస్తే మనకు అప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారు అని తెలియజేయచ్చు. అయితే మనకి ఇక్కడ 3వ పంచవర్ష ప్రణాళిక కాలం 1961-66 అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమని రూపొందించినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి అంటే ఆప్షన్ ఏ మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ. మొరార్జీ దేశాయ్ అంటే మనకు తెలిసిందే 1977లో. రాజీవ్ గాంధీ అంటే మనకి ఓకే తన తల్లి మరణం తర్వాత 1984 తల్లి మరణం తర్వాత ఇతను వచ్చాడు. అండ్ ఇందిరాగాంధీ అంటే 1966. ఓకే, దాని తర్వాత జవహర్ లాల్ నెహ్రూ మనకు తెలిసిందే ఎప్పటి నుంచి సార్ అంటే 1900 ఓకేనన్న 1952 లోక్సభ ఎలక్షన్ నుంచి 62 వరకు పనిచేశాడు. దానికంటే ముందే 1947 నుంచి భారతదేశ ప్రధానమంత్రి, 1946లో తాత్కాలిక ప్రధానమంత్రి. అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ ఎవరు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పడం జరిగింది. అంటే 3వ పంచవర్ష ప్రణాళిక రూపొందించే సమయంలో ఎవరు ప్రధానమంత్రి ఉన్నారంటే జవహర్ లాల్ నెహ్రూ. అయితే ఈ 3వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త అడగడానికి ఛాన్సెస్ ఉంది నాన్న. 3వ ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరు? ఓకే, డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే సుఖమయ చక్రవర్తి. ఎవరు సార్ అంటే సుఖమయ చక్రవర్తి అండ్ షాండి అనే వ్యక్తిని వీళ్ళు తయారు చేశారు. అయితే 3వ పంచవర్ష ప్రణాళిక ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఓకే, రవాణా అండ్ కమ్యూనికేషన్. అధికంగా ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్ అంటే ఓకే రవాణా మరియు కమ్యూనికేషన్ కి ఎక్కువగా నిధులు కేటాయించారు. కమ్యూనికేషన్ కి అంటే వ్యవసాయ రంగానికి కూడా కేటాయించడం జరిగింది, కానీ ఎక్కువగా రవాణా కమ్యూనికేషన్. అదే దీని యొక్క డిప్యూటీ చైర్మన్ ఏదాని యొక్క డిప్యూటీ చైర్మన్ సార్ అంటే ఈ 3వ ప్రణాళిక ఎవరున్నారు సార్ అంటే సీఎం త్రివేది అండ్ అశోక్ మెహతా. ఎవరు సార్ అంటే సీఎం త్రివేది అండ్ అశోక్. ఎవరు సార్ అంటే అశోక్ మెహతా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి. అయితే ఈ 3వ ప్రణాళిక యొక్క వ్యాయం ఎంత అంటే ఎంత ఖర్చు చేయాలి అనుకున్న ప్రణాళిక వ్యాయం. ఓకే, ప్రణాళిక వ్యయం అనేది
ప్రణాళిక వ్యయం అనేది దాదాపుగా 7,500 కోట్లు. 7,500 కోట్లు. అయితే దీనికి అయిన ఖర్చు ఎంత సార్ అంటే అత్యధికంగా ఖర్చు చేశారు. 8,577 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఇది విజయం సాధించిన ఫెయిల్యూర్ అయిందంటే అత్యధికంగా విఫలం అయిన ప్రణాళిక అని పేరుతో పిలవడం జరుగుతుంది. అత్యంత విఫలమైన ప్రణాళిక. అయితే ఏ దాన్ని అనుసరించింది సార్ అంటే మూడవ ప్రణాళిక చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. మనకి ఏ దాన్ని ఇచ్చేసారు సార్ అంటే ఎవరు సార్ అంటే మనకి హారడ్ డోమర్ అనే సిద్ధాంతాన్ని. ఏది సార్ అంటే హార్డర్ డోమర్ అనే సిద్ధాంతాన్ని. ఓకే, హార్డర్ డోమర్ అనే సిద్ధాంతాన్ని ఇది ఫాలో అవ్వడం జరిగింది. సిద్ధాంతమును ఫాలో అవ్వడం జరిగినది మనకి ఇది. అంటే దీని యొక్క లక్ష్యం ఏమిటి సార్ అంటే మనకి స్వయం సమృద్ధి, స్వయం పోషకత్వం, పారిశ్రామిక వ్యవసాయ రంగాల సమతుల్య అభివృద్ధిని సాధించడం అండ్ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం వృద్ధి సాధించడం అనేది దీని యొక్క లక్ష్యం. అంటే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే దీర్ఘదర్శి ప్రణాళిక. ఏమంటాం సార్ అంటే దీర్ఘదర్శి ప్రణాళిక అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్లు నాన్న మనకి. అయితే ఈ సమయంలో మనకి కొన్ని సంస్థలు స్థాపించబడ్డాయి. ఏది సార్ అంటే ఈ సమయంలో మనకి కొన్ని సంస్థలు స్థాపించబడ్డాయి. ఒకసారి అవి ఏంటో చూద్దాం. కొన్ని సంస్థలు స్థాపించబడ్డాయి. ఏంటి సార్ అంటే 1964 1964 లో మనకి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏది సార్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI అంటాం కదా. ఈ బ్యాంక్ 1964లో అడగడం ఛాన్సెస్ ఉంది నాన్న మనకి ఇది నాన్న. ఓకే, దాని తర్వాత 1964లోనే మనకి బొకారో స్టీల్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేశారు. బొకారో స్టీల్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేశారు మనకి 1964లో. ఏ దేశ సహకారంతో సార్ అంటే రష్యా దేశ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 1965లో సాంద్రత వ్యవసాయ ప్రాంత పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఎప్పుడు సార్ అంటే 1965లో. ఏది సార్ అంటే సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం అనే దాన్ని సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకంను ప్రవేశపెట్టారు. దాదాపు గతంలో అడిగాను ఎన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారని. 114 జిల్లాలలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగినది మనకి ఇది. అండ్ 1965లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా. ఏది సార్ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటైంది. గతంలో అడిగిన క్వశ్చన్లు చూడండి నన్ను ఎప్పుడు ఏర్పాటైందని. మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు అవ్వడం జరిగింది. అండ్ 1965లోనే వ్యవసాయ కమిషన్ కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది 1965లోనే మనకి. అండ్ దాని తర్వాత 1963లో ఎన్డిసి. ఏది సార్ అంటే మనకి ఎన్సిడిసి. ఏది సార్ అంటే ఎన్సిడిసి అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అంటే నేషనల్ కార్పొరేషన్ డెవలప్మెంట్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అండ్ దాని తర్వాత మనకి 1963లోనే నేషనల్ సీడ్ కార్పొరేషన్ కూడా, విత్తన సంస్థను కూడా ఏర్పాటు చేశారు మనకి ఇక్కడే. అండ్ ప్రధానంగా వ్యవస్థ 1963, 65, 64లో ఏర్పాటైంది. దాంతో పాటు ఎప్పుడు సార్ అంటే మూడో పంచవర్ష ప్రణాళిక కాలం. అండ్ ముఖ్యంగా ఈ మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగిన అంశాలు చూసుకుంటే ఈ సమయంలో 2 ప్రధాన మంత్రులు భారతదేశంలో మరణించారు. 2 ప్రధానులు మరణించారు. అది మనకి ఎవరెవరు సార్ అంటే 2 ప్రధాన మంత్రులు అంటే జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ప్రధాన మంత్రులు మరణించడం. అదే సమయంలో 1962
ఇండో చైనా యుద్ధం జరగడం, ఇండో చైనా యుద్ధం జరగడం, అదే 1965లో పాకిస్తాన్ తో యుద్ధం జరగడము. ఓకేనన్న. అండ్ యుద్ధాల వలన నిధులన్నీ రక్షణ రంగం తరలించడం వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తగ్గిపోవడం. అండ్ 1965 1965-66లో 1965-66లో 100 సంవత్సరాలు ఎప్పుడు రాని కరువు సంభవించడం, 100 సంవత్సరాల్లో ఎప్పుడు రాని కరువు సంభవించడం అనేది కూడా ప్రధానమైన ఇదిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. నేను మొత్తం కూడా 360 డిగ్రీలో గతంలో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడే విధంగా ఇచ్చేస్తారు. అదే మనకి ప్రజెంట్ ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేది వచ్చింది కదా, నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. దాని గురించి మనం ప్రత్యేకంగా దానికి సంబంధించిన క్వశ్చన్ దగ్గర చర్చిద్దాం. ఓకే, ఇది మనకి ఈ క్వశ్చన్ సంబంధించిన అంశము. అండ్ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త రాసుకోండి. ఓకేనన్నా. ఓకే, ఈ రోజు నేటి ప్రశ్న ఏంటంటే మొదటి ప్రణాళిక సంఘం. ఓకే, మొదటగా ప్రణాళిక సంఘంలో ఏ దానికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు, అంటే ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఏది సార్ అంటే మొదటి ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికలో మొదటి. ఓకేనన్నా. ఏది సార్ అంటే మొదటి ప్రణాళికలో, ఏది సార్ అంటే మొదటి ప్రణాళిక కాలంలో ఏ దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు? నీటి క్వశ్చన్. మొదటి ప్రణాళిక కాలంలో ఏ దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కాఫీ ఉత్పత్తిలో అగ్రగామి ఉంది? అగ్రగామి కాఫీ ఉత్పత్తిలో. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. అయితే మనకి 2018లో అడిగిన క్వశ్చన్ అన్న, తరచుగా దీనిపైన క్వశ్చన్ పడుతుంది మనకు. దీని యొక్క రైట్ ఆన్సర్ కర్ణాటక. అత్యధికంగా కాఫీ ఉత్పత్తిలో ఫస్ట్ ఏది సార్ అంటే కర్ణాటక. అయితే కాఫీ యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది ప్రధానంగా కాఫియా అరాబికా. కాఫీ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏది సార్ అంటే కాఫియా అరాబికా అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. కాఫియా అరాబికా అనేది ఇది ఒక ఆయన రేఖ పంట. ఆయన రేఖ పంట అనే పేరుతో పిలుస్తాను. ఆయన రేఖ పంట అంటే సబ్ ట్రాపికల్ జోన్ లో పండే పంట. మొదటగా దీన్ని కాఫీని ఎక్కడ కనుగొన్నారు సార్ అంటే, ఓకే ఎక్కడ కనుగొన్నారు సార్ అంటే ఆఫ్రికా. ఎక్కడ కనుగొన్నారు సార్ అంటే ఆఫ్రికాలోని అబిసీనియా అనే పీఠభూమి ప్రాంతంలో, అబిసీనియా అనే పీఠభూమి ప్రాంతంలో దీనిని మొదటగా కనుగొనడం జరిగింది. అయితే ఈ కాఫీని భారతదేశానికి తీసుకొచ్చిన వ్యక్తి సూఫీ సన్యాసి. ఒక సూఫీ సన్యాసి దీన్ని తీసుకొచ్చాడు. ఓకే, ఎవరు సార్? గతంలో కూడా అడిగాడు నాన్న. ఇతని పేరు ఏంటి సార్ అంటే బాబు బుడాన్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ బాబు బుడాన్ అనే వ్యక్తి ఓకే రహస్యంగా 17వ శతాబ్దంలో, ఓకే ఎప్పుడు సార్ అంటే ఒక 17వ శతాబ్ద కాలంలో రహస్యంగా అక్కడి నుంచి విత్తనాలను తీసుకొచ్చి కర్ణాటకలోని ఒక కొండ ప్రాంతంలో వాటిని నాటడం జరిగింది. అతను నాటాడు కాబట్టి ఆ కొండ ప్రాంతాన్ని ఏమంటాం సార్ అంటే బాబు బుడాన్ కొండలు అంటాం. బాబు బుడాన్ కొండలు అనే పేరుతో. ఎందుకంటే ఆ కొండలో నాటాడు కాబట్టి ఆ కొండలకు తన పేరే రావడం జరిగింది. బాబు బుడాన్ కొండలు అనేది ఇచ్చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇవి ఎక్కడి నుంచి సార్? ఏ దేశం సార్ అంటే యెమెన్. ఏది సార్ అంటే యెమెన్ అనే దేశం నుంచి తీసుకురాబడిన విత్తనాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే కాఫీలో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి కాఫీ అరబికా, ఓకేనా, కాఫీ అరబికా, అండ్ రెండోది కాఫీ రోబాస్టా అండ్ కాఫీ లైబేరికా. కాఫీ లైబేరికా అనే ప్రధానంగా 3 రకాల కాఫీలు ఉండడం జరుగుతుంది. ఒకటి మనకి దీంట్లో అత్యంత మంచి రకం ఏది సార్? మన భారతదేశంలో 75% పైగా 75% పండేది కాఫీ అరబికా అనేది 75% అనేది పెరుగుతుంది.
అండ్ ఖర్చు కూడా దీనికి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది నన్న కాఫీ అరబికా. అండ్ కాఫీ రోబాస్టా ఎత్తైన ప్రాంతంలో తక్కువ ఖర్చుతో, ఎక్కడ సార్ అంటే ఎత్తైన ప్రాంతంలో తక్కువ ఖర్చుతో దీన్ని పండిస్తారు. లైబేరికా ఎత్తు తక్కువగా ఉండే ప్రాంతంతో ఖర్చు తక్కువ అవుతుంది దీన్ని పండించడానికి. కానీ ఇండియాలో ఎక్కువగా పండుతుంది ఏది సార్ అంటే కాఫీ అరబికా అనేది ఉండడం జరుగుతుంది. ఒక చెట్టు వచ్చేసి కాఫీ చెట్టు అనేది 4 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరగడం జరుగుతుంది ఒక కాఫీ చెట్టు. అయితే కాఫీ చెట్లు మన పూత వచ్చిన తర్వాత 6-7 నెలలకు పిందెలు లేదా కాయలు వస్తాయి. అంటే ఏదైనా మనకు కాయ రావాలంటే ఖచ్చితంగా పుష్పం. ఈ పుష్పం వచ్చిన తర్వాత 6 నుంచి 7 నెలల తర్వాత ఈ కాఫీని కాయలు లేదా పిందెలు అని వస్తాయి. కాయలు లేదా పిందెలు అనేవి రావడం జరుగుతుంది మనకి ఇది. అయితే ప్రధానంగా మనకి ఈ కాఫీ పండ్లను ఏ కాలంలో కోస్తారు సార్ అంటే శీతాకాలంలోను అండ్ వసంత కాలంలోను కాఫీని ప్రధానంగా కోయడం జరుగుతుంది మనకి. అంటే కాఫీ ఎక్కడ ఎక్కువగా పండిస్తారు సార్ అంటే నీరు నిలవలేని ప్రాంతము అండ్ నీడ ఉండే ప్రాంతాలలో కాఫీ పైన నేరుగా నీడ పడే విధంగా చూడడం అండ్ కాఫీ పండే ప్రాంతాల పొడి వాతావరణం అండ్ వాలు కలిగిన ప్రాంతాల్లో కాఫీని పండించడం లాంటి ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అయితే బ్రెజిల్లో కాఫీ తోటలను ఏమంటాం సార్? బ్రెజిల్లో కాఫీ తోటలను ఫెజెండాస్ ఏమని పిలుస్తాం సార్ అంటే ఫెజెండాస్ అనే పేరుతో కాఫీని పిలుస్తాం. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్, దాని తర్వాత వియత్నాం లాంటి దేశాలు ఉండగా భారతదేశంలో మొదటి స్థానం కర్ణాటక. మొదటి స్థానం ఏది సార్ అంటే కర్ణాటక, దాని తర్వాత కేరళ, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో కాఫీలో ఉండడం జరుగుతుంది మనకి ఇది. నేషనల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది సార్ అంటే చిక్మంగళూరు. ఎక్కడుంది సార్ అంటే చిక్మంగళూరు ఎక్కడ సార్ మనకి కర్ణాటకలో ఉండడం జరుగుతుంది. అదే కాఫీ బోర్డ్ అయితే ఎక్కడుంది సార్? ఇది కర్ణాటకలోని బెంగళూరులో ఉండడం జరుగుతుంది. ఇది మనకి కాఫీకి సంబంధించిన అంశాన్ని అన్న. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మళ్ళీ నేటి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి అన్న. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క నెల మరియు ఉపవాసం యొక్క పవిత్ర నెల ఏది? అంటే రంజాన్ యొక్క ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క నెల మరియు ఉపవాసం అనేది పవిత్ర నెల ఏది అనేది. దీంట్లో 8వ నెల అండ్ 10వ నెల అండ్ 9వ నెల 7వ నెల అని ఇవ్వడం జరిగినది మనకి. ఓకేనన్నా. అయితే మనకి దీని యొక్క రైట్ ఆన్సర్ సి అనేది ఉండడం జరుగుతుంది. 9వ నెలలో రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క నెల మరియు ఉపవాసం అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది. ఈ యొక్క రంజాన్ నెలలో ప్రధానంగా దేవుణ్ణి ఆరాధించడం అండ్ సేవ చేయడం, మతపరమైన సమావేశాలు, ఆ మతపరమైన కార్యక్రమాలు అండ్ అభివృద్ధి కోసం ఇది ప్రధానంగా జరుపుకునే నెల. ఈ నెలలో కఠినమైన ఉపవాసంను ఉంటారు. ఈ కఠినమైన ఉపవాస దీక్షను ఏమంటారు సార్ అంటే జాకత్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈ యొక్క పండుగను జరుపుకునే వాళ్ళు ఎవరు సార్ అంటే ఇస్లాం మతం వాళ్ళు. ఏది సార్ అంటే మనకు ఇస్లాం మతాన్ని స్వీకరించే వాళ్ళే ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క పండుగ కాబట్టి. అంటే మిగతా వాళ్ళు కూడా కొంతమంది చేస్తారనుకో, అంటే కొంతమంది ఆ దేవుని పైన భక్తి ఉన్న వాళ్ళు ప్రధానంగా చేయడం జరుగుతుంది మనకి. ముఖ్యంగా ఈ ఇస్లాం మతం ఉన్న వాళ్ళను ఏమంటాం సార్ అంటే మహమ్మదీయులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క ప్రధాన దేవుడు ఎవరు సార్ అంటే అల్లా అంటాం. అల్లా ఈ ఇస్లాం మతాన్ని సృష్టికర్త లేదా ఇస్లాం మత రూపకర్త
ఎవరు సార్ అంటే ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. ఎవరు సార్ అంటే మనకి మహమ్మద్ 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 ప్రవక్త అనే వ్యక్తి నాన్న. గతంలో ఎక్కడి నుంచి క్వశ్చన్ పడింది, కొంచెం జాగ్రత్త నాన్న. మహమ్మద్ ప్రవక్త. ఈ మహమ్మద్ ప్రవక్త అనే వ్యక్తి 570 క్రీస్తు శకం. ఎప్పుడు సార్ అంటే 570 క్రీస్తు శకంలో జన్మించి ఇతను 632 క్రీస్తు శకంలో మరణించాడు. 632 క్రీస్తు శకంలో మరణించడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క మత స్థాపకుడు అయిన ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరు సార్ అంటే అమీనా. తల్లి ఎవరు సార్ అంటే అమీనా. తల్లి ఎవరు సార్ అంటే అమీనా. తండ్రి ఎవరు సార్ అంటే అబ్దుల్లా. తండ్రి ఎవరు సార్ అంటే అబ్దుల్లా. ఇతనికి ఒక భార్య కూడా ఉండడం జరుగుతుంది, ఖదీజా. భార్య ఎవరు సార్ అంటే ఖదీజా అనే ఆమె. ఇతనికి ఈమెకు 25 సంవత్సరాల వయసులో వివాహం అవ్వడం జరిగింది. ఓకే, ఈమె యొక్క కూతురు, ఇతని యొక్క కూతురు ఎవరు సార్ అంటే ఫాతిమా. ఫాతిమా అనేది. ఇతను ఏ తెగకు చెందినవాడు సార్ అంటే కురైసి లేదా కురైసి లేదా కురైస్ అనే తెగకు చెందినవాడు ఇతను. ఇతని యొక్క మామ అబూ తాలిబ్ లేదా అబూ తాలిబ్ అనే వ్యక్తి. ఇతని పవిత్ర స్థలం ఏది సార్ అంటే మక్కా. పవిత్ర స్థలం ఏది సార్ అంటే మక్కా. అండ్ పవిత్ర గ్రంథం ఏది సార్ అంటే ఖురాన్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ ఖురాన్ ని సంకలనం చేసిన వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్, జయద్ ఇబ్న్ తాబిద్. ఎవరు సార్ అంటే జయద్ లేదా జయద్. ఓకేనా, జయద్ మనకి జయద్ ఏది సార్ అంటే ఇబ్ని తాబిద్ అనే గ్రంథాన్ని ఓకే ఇతను సంకలనం చేయడం జరుగుతుంది ఇతను. ఓకేనన్న. ఇలాగ మనకి ఈ ఖురాన్ లో ఉన్న వాటిని అధ్యాయాలు లేదా సురాలు గతంలో అడిగిన క్వశ్చన్. సురాలు మనకి దాదాపు 114 సురాలు ఉంటాయి. అంటే వీటిని మనం అధ్యాయాలు అంటాం, 114 ఉంటాయి. ఓకే, ఈ యొక్క ఇతను మహమ్మద్ ప్రవక్త యాస్రిబ్ అనే ప్రదేశంను ఏది సార్ అంటే యాస్రిబ్ అనే ప్రదేశంను మక్కా అనే పేరుతో మార్చడం జరిగింది. ఏంగా మార్చాడు సార్ అంటే మక్కా అనే పేరుతో మార్చడం జరుగుతుంది. ఈ ఇస్లాం మత పెద్దలను ఏమంటాం సార్ అంటే ఖలీఫా అనే పేరుతో పిలుస్తాం. మొదటి ఖలీఫా ఎవరు సార్ అంటే అబూబాకర్. ఎవరు సార్ అంటే మనకి అబూబాకర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. మన భారతదేశం పైన మహమ్మదీయులు దండయాత్ర 712లో చేశారు. అప్పుడు ఖలీఫా ఎవరు సార్ అంటే ఖలీఫా వాలిదా 1. ఎవరు సార్ అంటే వాలిదా 1 అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి ఇతను. ఓకే, ఈ ఖురాన్ లో ప్రధానంగా 6 సూత్రాలు ఉన్నాయి. ఖురాన్ లో ప్రధానంగా మనకి ఎన్ని సూత్రాలు ఉన్నాయి సార్ అంటే 6 సూత్రాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి. ఒకటి కల్మా. ఏంటి సార్ మన గతంలో కూడా అడిగాడు. కల్మా అనగా దేవుడు ఒక్కడే, అతనే అల్లా అని చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి నమాజ్. ఏది సార్ అంటే మనకి నమాజ్ అనే పేరుతో పిలుస్తాం. నమాజ్ అనగా ప్రతిదినం 5 సార్లు దైవ ప్రార్థన చెయ్యాలి. అండ్ శుక్రవారం నాడు సామూహిక ప్రార్థనలు నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. అండ్ రోజా దీక్ష. ఏది సార్ అంటే రోజా దీక్ష అనేది ఓకే రంజాన్ నెల నాడు ప్రధానమైన కఠిన ఉపవాసాలు చేయడం. ఇక్కడ జాకత్ అని చెప్పాను, సారీ. ఇక్కడ ఏది సార్ అంటే రోజా దీక్ష అనే పేరుతో పిలుస్తాం. రోజా దీక్ష అనగా మనకేంటి సార్ అంటే కఠినమైన ఉపవాసాలు నిర్వహించడం రంజాన్ రోజున. అప్పుడు దాన ధర్మాలు చేస్తారు కదా నాన్న. మనకి ఆ దాన ధర్మాలు ఈ రంజాన్ రోజులో ప్రధానంగా రంజాన్ పండుగ నాడు చేస్తారు. దాన్ని జాకత్ అన్నారు. జాకత్ అనగా ప్రధానంగా దాన ధర్మాలు చేయడం. జాకత్ అనగా దాన ధర్మాలు, అల్లా పేరిట దాన ధర్మాలు చేయడం. అండ్ దాని తర్వాత జిహాద్. ఓకే, మనం చాలా సార్లు వినింటాం. జిహాద్ అనగా చెడుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం. జిహాద్ అనగా
చెడుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం. అండ్ నెక్స్ట్ హజ్. నెక్స్ట్ వన్ ఏది సార్ అంటే మనకి హజ్. ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా మక్కా నగరంను సందర్శించాలి అని దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇది మనకేంటి సార్ అంటే ఈ రంజాన్ కి సంబంధించిన డేటా. గతంలో మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా గతంలో ప్రీవియస్ క్వశ్చన్. ఈ రోజు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా చూడండి అన్న, ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. మొదటి పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ 5 years ప్లాన్ ఏ దానికి ప్రియారిటీ, ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఓకే, ఇక్కడ మొత్తం కూడా మీకు 5 క్వశ్చన్లు ప్రతిదీ కూడా నీట్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇది నన్న ప్రధానమైన అంశం మనకి. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఆర్ఎస్ అకాడమీలో ఓకే మీకు కావాల్సిన ప్రతిదీ కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకేనన్న, ఆన్లైన్ క్లాస్ వింటున్నారు కదా, మా టీచింగ్ అనేది ఎలాగా ఉంటుంది, అందరిలాగా మేము మాటలు మాయలు చేయమన్నా, ఉన్నది కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.